ఆల్రెడీ మిస్సింగ్ నెంబర్స్ సంబంధించి 5 ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసాం స్టార్స్ రూపంలో. ఈరోజు ఈ వీడియోలో మిగిలిన 5 మిస్సింగ్ నెంబర్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేద్దాం. ఇక్కడ 6th వన్ చూడండి. వీడియో చివరిలో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ కూడా ఇస్తాను, దాన్ని సాల్వ్ చేసి ఆన్సర్స్ ని కామెంట్ రూపంలో టైప్ చేయండి. ఇప్పుడు 6th బిట్ చూడండి. ఒక డయాగ్రామ్ ఇచ్చాడు ఇక్కడ 16, 10, 9, 1, 10, 4. అదేవిధంగా 9, 13, 25, 1, 16. ఇక్కడ థర్డ్ డయాగ్రామ్ లో థర్డ్ ఫిగర్ లో మనకి క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. ఇప్పుడు ఈ రెండింటి మధ్య ఈ నెంబర్స్ మధ్య ఉన్న రిలేషన్ ని అండర్స్టాండింగ్ చేసుకుని ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్ లో ఏ నెంబర్ వస్తుందో మనం ఆన్సర్ గా ఉంచాలి. చూద్దాం. ఇక్కడ చూడండి 16, 4, 1, 9. ఈ చుట్టూ ఉన్న నెంబర్స్ ని పరిశీలించండి. ఇవన్నీ స్క్వేర్ రూట్ వచ్చేటువంటి సంఖ్యలే, వర్గమూలాలు ఉంది వీటికి. ఈ నెంబర్స్ కి వర్గమూలాలు చెప్పవచ్చు. 16 కి స్క్వేర్ రూట్ ఎంత? స్క్వేర్ రూట్ 16 ఎంత? 4. ఇదంతా 4. స్క్వేర్ రూట్ 4 ఎంత? 2. స్క్వేర్ రూట్ 9 3. స్క్వేర్ రూట్ 1 1. ఇవన్నీ అడిషన్ చేయండి. ఇప్పుడు 4 ప్లస్ 2 6 ప్లస్ 3 9. 9 ప్లస్ 1 10. మధ్యలో నెంబర్ వచ్చింది. అదేవిధంగా ఇక్కడ 9 కి స్క్వేర్ రూట్ 3, 16 కి 4, 25 కి స్క్వేర్ రూట్ 5, 1 కి 1, 3 ప్లస్ 4. ఇవన్నీ అడిషన్ చేయాలన్నమాట. 3 ప్లస్ 4 7 ప్లస్ 5 12, 12 ప్లస్ 1 13. మధ్యలో నెంబర్ వచ్చింది. సేమ్ రూల్ ఇక్కడ కూడా అప్లై చేయాలి. చూడండి, ఆ రూల్ ఇక్కడ అప్లై చేస్తాం. 4 కి స్క్వేర్ రూట్ 2, ఈ 4 కి 2, నెక్స్ట్ 25 కి 5, 16 కి 4. మొత్తం అడిషన్ చేయండి. 2 ప్లస్ 2 4, 4 ప్లస్ 5 9, 9 ప్లస్ 4 13. కాబట్టి ఇక్కడ ఏ నెంబర్ వస్తుంది? 13. ఉండే ఆప్షన్ ఇది 4th వన్ మనకి రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూడండి. ఒక స్క్వేర్ ఇచ్చాడు, మధ్యలో నెంబర్ ఇచ్చి చుట్టూ నెంబర్లు ఇచ్చాడు. ఇక్కడ కూడా మధ్యలో ఒక నెంబర్, చుట్టూ నెంబర్స్ ఇచ్చాడు. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. ఇప్పుడు ఈ రెండు ఫిగర్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఏంటో మనం ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ ఎంత వచ్చింది? 35 వచ్చింది. ఈ రెండు అడిషన్ చేయండి. 4 ప్లస్ 3 7. ఈ రెండు యాడ్ చేయండి 5. 7 5s are 35. మధ్యలో నెంబర్ వచ్చింది. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ కూడా ఈ రెండు సమ్ చేయండి, ప్లస్ చేయండి. 5 ప్లస్ 1 ఎంత? 6. ఈ రెండు కూడా సమ్ చేయండి. 4 ప్లస్ 3 ఎంత? 7. ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేయండి. 6 7s are 42. మధ్యలో నెంబర్ వచ్చింది. ఇదే రూల్ ని ఇక్కడ పాటించండి. 2 ప్లస్ 2 4. 3 ప్లస్ 5 ఎంత? 8. ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 4 8s are 32. థర్డ్ వన్ ఈ బిట్ మనకి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఒక సర్కిల్ ఇచ్చాడు. ఇక్కడ 8th బిట్ మిస్సింగ్ నెంబర్ కి సంబంధించి చుట్టూ నెంబర్స్ ఇచ్చాడు. స్క్వేర్ ఒక క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు ఒక నెంబర్ కి మాత్రం. అక్కడ ఏమొస్తుందో మనం అండర్స్టాండింగ్ చేయాలి. చూడండి, ఇది ఒక సెక్టార్స్. ఇప్పుడు దీన్ని నేరుగా 17 కి నేరుగా ఏముందో చూడండి. ఇది 17 కి నేరుగా ఎంత ఉంది? 32. 32 మైనస్ 17 చేస్తే ఎంత? 15. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎంత? 15. నెక్స్ట్ అదేవిధంగా ఈ సెక్టార్ 24 39 దీనికి నేరుగా ఉంచండి. ఈ రెండింటిని తీసివేయండి, 15 వస్తారు. 28 43 ఈ రెండు కూడా నేరుగా ఉంచండి. 28 43 ఈ రెండు తీసివేస్తే సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వచ్చింది? 15. అంటే అన్నిటికీ ఈ నేరుగా ఉన్న నెంబర్ కి మధ్య డిఫరెన్స్ 15 ఉంది. కాబట్టి మనకి ఈ నెంబర్ 29 కి ఎదురుగా మనకి ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ 15 రావాలి. అంటే 29 లో 15 ని సబ్ట్రాక్ట్ చేయండి. ఆ నెంబర్ ఏదో మనకి తెలిసిపోతుంది. ఎంత? 14. కాబట్టి ఇక్కడ ఏ నెంబర్ ఉంటుంది? 14. దీనికి 1 మార్క్. ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఇచ్చి చుట్టూ నెంబర్స్ ఇచ్చారు. చూడండి, మధ్యలో థర్డ్ ట్రయాంగిల్ కి క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. ఇప్పుడు ఈ రిలేషన్ ఏమిటో చూద్దాం. 4 2s are ఎంత? 8. 8 into 5 మళ్ళా 8 ని 5 తో మల్టిప్లై చేస్తే 8 5s are 40. అంటే చుట్టూ ఉన్న నెంబర్స్ ని మల్టిప్లై చేస్తే మనకి ఎంత వచ్చింది? 40.
లేకపోతే దీన్ని ఆఫ్ చేస్తే మధ్యలో నెంబర్ వస్తుంది. నెక్స్ట్ ఇవన్నీ మల్టిప్లై చేయండి. 6 4s are 24, 24 3s are 72, 24 3s are ఎంత 72. 72 ని ఆఫ్ చేస్తే మనకి 36. నెక్స్ట్ ఇవన్నీ మల్టిప్లై చేయండి. 4 into 5, 4 5s are 20. ఇంకేం మిగిలింది 7. 20 into 7 ఎంత 140. దీన్ని సగం చేయాలి. మనకి మధ్యలో నెంబర్ రావాలంటే ఏం చేయాలి? దీన్ని సగం. 140 ఆఫ్ చేస్తే ఎంత 70. ఎక్కడ ఉంది? సెకండ్ వన్ మనకి వీటికి రైట్ ఆన్సర్. ఫస్ట్ బిట్ ఇంకా స్క్వేర్ ఇచ్చాడు మనకి, దాన్ని పార్ట్స్ చేశాడు 3 parts. అలా ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు, అక్కడ ఏ నెంబర్ వస్తుంది? 9 4s are, ఈ రెండు నెంబర్ని మల్టిప్లై చేయండి. 9 4s are 36. 36 ని ఆఫ్ చేస్తే 80, మధ్యలో నెంబర్ వచ్చింది. నెక్స్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. 7 6 are 42. దీన్ని ఆఫ్ చేయండి, మధ్యలో నెంబర్ వచ్చింది. 22s are ఎంత 40 రావాలి. ఇక్కడ ఏ నెంబర్ తో గుణిస్తే మనకి 40 వస్తుంది? 5 8s are, 5 8s are ఎంత 40. దాన్ని సగం చేస్తే మనకి ఎంత వస్తుంది? 20. కాబట్టి ఇక్కడ క్వశ్చన్ మార్క్ ప్లేస్ లో ఎంత రావాలి మనకి? 8. ఫోర్త్ వన్. మా వీడియో పూర్తిగా చూసి ఈ ప్రాక్టీస్ బిట్స్ కి ఆన్సర్స్ ని కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి. ఈ బిట్స్ ని మనం వీడియోలో వివరించడం జరిగింది. వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి ఆ టైప్ బిట్స్ నే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ ప్రాక్టీస్ బిట్స్ కి ఏది ఆన్సర్ గా వస్తుందో మీరు కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి.